పిఎస్యుకి ఫుల్ ఫామ్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. సో ఈ యొక్క పిఎస్యుస్ వచ్చేసి గవర్నమెంట్ ఓన్ చేసుకున్న కార్పొరేషన్స్ ఆర్ గవర్నమెంట్ ఓన్ చేసుకున్న ఎంటర్ప్రైజెస్ అనమాట. సో ఈ యొక్క పిఎస్యుస్ని బేసిక్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆపరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క పిఎస్యుస్ మనకి వేరియస్ సెక్టర్స్లో అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో సెక్టర్స్ లైక్ ఎనర్జీ, ఫైనాన్స్, టెలికమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, సో ఇట్లాగా మనకి వేరియస్ సెక్టర్స్లో ఈ యొక్క పిఎస్యుస్ అనేది వర్క్ అవటం అయితే జరుగుతుంది. సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు క్లాసిఫికేషన్స్ ఆఫ్ పిఎస్యుస్. సో పిఎస్యుస్ వచ్చేసి బేసిక్గా మనకి 2 టైప్స్లో అయితే క్లాసిఫై అవటం అయితే జరుగుతుంది. సో ద ఫస్ట్ వన్ వచ్చేసి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. సో ఇన్ షార్ట్ ఫామ్గా సిపిఎస్సిస్ అయితే అనుకుందాం. సో నేను ప్రీవియస్గా చెప్పినట్టు పిఎస్యుస్ వచ్చేసి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఆపరేట్ అవటం అయితే జరుగుతుంది. సో మనకి ఈ యొక్క సిపిఎస్సిస్లో మనకి ఏమేమి పిఎస్యుస్ ఉన్నాయి అంటే, సో ద ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సెకండ్ వన్ వచ్చేసి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, థర్డ్ వన్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇట్లాగా మనకి వేరియస్ పిఎస్యుస్ కూడా అయితే ఉన్నాయి. సో మనకి సెకండ్ టైప్ వచ్చేసి స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. సో వీటిని మనం షార్ట్గా ఎస్పిఎస్సిస్ అయితే అంటాం అనమాట. సో ఈ యొక్క స్టేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని బేసిక్గా స్టేట్ గవర్నమెంట్ అయితే ఓన్ చేసుకుంటాయి, అలాగే స్టేట్ గవర్నమెంట్ అయితే వీటిని ఆపరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీటిలో మనకి ఏమేమి పిఎస్సిస్ ఉన్నాయంటే, మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్, సో మనం ఎంఎస్ఆర్టీసీ అంటాం, అలాగే మన యొక్క ఏపీలో ఏపీఎస్ఆర్టీసీ, అలాగే తెలంగాణలో టీఎస్ఆర్టీసీ. సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు కేటగిరీస్ ఆఫ్ పిఎస్యుస్. సో బేసిక్గా ఈ యొక్క పిఎస్యుస్ అనేది 3 కేటగిరీస్లో డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ద ఫస్ట్ కేటగిరీ వీ హ్యావ్ ఈస్ మహారత్న. సో ఈ యొక్క మహారత్న కేటగిరీ ఏంటంటే, సో పిఎస్యుస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇవి టాప్ ప్రయారిటీలు అయితే ఉంటాయి. సో ఈ యొక్క మహారత్న పిఎస్యుస్ అనేది చాలా లార్జ్ పిఎస్యుస్, అలాగే చాలా వాల్యుబుల్ పిఎస్యుస్ అనమాట. సో ఈ యొక్క మహారత్న పిఎస్యుస్కి అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఈ యొక్క మహారత్న పిఎస్యుస్ ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏదైతే ఉంటాయో ఇవి ప్రతిసారి వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అయితే వీళ్ళైతే పర్మిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వీళ్ళే ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ డెసిషన్స్ అయితే వీళ్ళైతే తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క మహారత్న పిఎస్యుస్లో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలాగే కోల్ ఇండియా లిమిటెడ్. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి నవరత్న పిఎస్యుస్. నవరత్న ఏంటంటే మహారత్న కంటే కొంచెం చిన్నవి అనమాట. సో ఈ యొక్క నవరత్న పిఎస్యుస్ ఏంటంటే, సో వీళ్ళకి కొద్దిగా లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ని అయితే వీళ్ళైతే ఫైనాన్షియల్ డెసిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో వీళ్ళకి గవర్నమెంట్ అనేది ఇంత అమౌంట్ అని చెప్పేసి వీళ్ళకైతే గ్రాంట్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క నవరత్న పిఎస్యుస్లో ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ద థర్డ్ టైప్ వచ్చేసి మినీరత్న. సో ఈ యొక్క మినీరత్న మనం మహారత్నతో అలాగే నవరత్నతో కంపేర్ చేస్తే చిన్నదే, కానీ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే మనకైతే ప్లే చేస్తుంది. సో ఈ యొక్క మినీరత్న వచ్చేసి మనకి అగైన్ 2 టైప్స్కి అయితే డివైడ్ అవటం అయితే జరుగుతుంది. మినీరత్న కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. సో కేటగిరీ 1లో ఏంటంటే మనకి ఏదైతే మనకి చిన్న పిఎస్యుస్ ఉంటాయో ఆ చిన్న పిఎస్యుస్లో కూడా మనకి చాలా మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి, అలాగే మనకి చాలా మంచి ఫైనాన్షియల్ హెల్త్ అనేది ఉంటుందన్నమాట. అలాగే కేటగిరీ 2లో చూసుకున్నట్లయితే మనకి పిఎస్యుస్ అనేది మనకి స్పెసిఫిక్ క్రైటీరియన్ అయితే మీట్ అవ్వవు, కానీ దే ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క మినీరత్నలో మనకి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అలాగే ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. సో నవ్ వీ విల్ లుక్ ఇన్ టు వేరియస్ కీ సెక్టర్స్ విచ్ పిఎస్యుస్ ఆపరేట్స్. సో ద ఫస్ట్ సెక్టర్ వచ్చేసి ఎనర్జీ అండ్ పవర్. సో మనకి ఎనర్జీ అండ్ పవర్లో పిఎస్యుస్ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో మనకి పవర్ అలాగే ఎనర్జీ మనకి వేరియస్ ఫార్మ్స్లో అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. లైక్ ఆయిల్ ఫామ్లో కానీ, లేకపోతే న్యాచురల్ గ్యాస్ ఫామ్లో కానీ, లేకపోతే కోల్ ఫామ్లో కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఫామ్లో కానీ. సో ఇట్లాగా మనకి వేరియస్ ఫామ్స్లో ఎనర్జీ అలాగే పవర్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఈ యొక్క సెక్టర్లో మనకి పిఎస్యుస్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అలాగే ఎన్టీపీసీ, అలాగే కోల్ ఇండియా అండ్ ఓఎన్జీసీ. అండ్ నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి టెలికమ్యూనికేషన్. సో మన యొక్క ఇండియాలో టెలికమ్యూనికేషన్లో కూడా మనకి పిఎస్యుస్ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తాయి అనమాట. సో మనకి ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ ల్యాండ్లైన్ కానివ్వచ్చు, టెలిఫోనీ కానివ్వచ్చు, ఇంటర్నెట్ కానివ్వచ్చు, లేకపోతే మొబైల్ సర్వీసెస్ కానివ్వచ్చు. సో ఇవన్నీ కూడా మనకి పిఎస్యుస్ అనేది కూడా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి టెలికమ్యూనికేషన్లో మనకు ఉన్న పిఎస్యు వచ్చేసి బిఎస్ఎన్ఎల్. సో ద థర్డ్ సెక్టర్ వచ్చేసి స్టీల్ అండ్ మైనింగ్. సో మనకి ఈ పిఎస్యుస్ ఉండటం వల్ల మనకేంటంటే మనం వేరే కంట్రీస్ మీద ఆధారపడకుండా మన యొక్క కంట్రీ మీదే మనం సెల్ఫ్ రిలయన్స్తో మనం స్టీల్ని అలాగే మైనింగ్ అయితే మనమైతే క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. సో ఈ యొక్క సెక్టర్లో మనకి పిఎస్యుస్ చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ద ఫోర్త్ సెక్టర్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్లో కూడా మనకి పిఎస్యూస్ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో మనకి వేరియస్ సెక్టర్స్ లైక్ రైల్వేస్ కానీ, లేకపోతే రోడ్వేస్ కానీ, లేకపోతే షిప్పింగ్ కానీ, లేకపోతే ఏవియేషన్ కానీ, సో ఇట్లాగా మనకి వేరే సెక్టర్స్లో కూడా ఈ యొక్క పిఎస్యూస్ అనేది హెల్ప్ అవటం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్లో మనం పిఎస్యూస్ చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేస్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ద సిక్స్త్ సెక్టర్ వచ్చేసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మన యొక్క ఇండియా ఫైనాన్షియల్ సిస్టంలో కూడా ఈ యొక్క పిఎస్యూస్ అనేది ఒక బ్యాక్ బోన్ లాగా అయితే మనమైతే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క సెక్టర్లో మనకి పిఎస్యూస్ లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇట్లాగా మనకి వేరియస్ పిఎస్యూస్ ఈ యొక్క సెక్టర్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ద సిక్స్త్ సెక్టర్ అండ్ ఆల్సో విచ్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ డిఫెన్స్. సో మనకి ఈ యొక్క డిఫెన్స్లో మనకి పిఎస్యూస్ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో మనకి పిఎస్యూస్ లైక్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇట్లాగా మనకి ఇండియన్ డిఫెన్స్తో ఈ రెండు కూడా అయితే కొలాబరేట్ అవటం అయితే జరిగింది. సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు ఫంక్షన్స్ యాజ్ వెల్ యాజ్ రోల్ ఆఫ్ పిఎస్యూస్. సో ద ఫస్ట్ రోల్ ఆఫ్ పిఎస్యూ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్. సో పిఎస్యూ అనేది మన యొక్క ఇండియా యొక్క జీడిపికి చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. చాలా సిగ్నిఫికెన్స్ అమౌంట్ని అయితే ఇదైతే కాంట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది, ఎస్పెషల్లీ సెక్టర్స్ లైక్ ఎనర్జీ, స్టీల్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ద సెకండ్ రోల్ ఆఫ్ పిఎస్యూస్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో ఈ యొక్క పిఎస్యూ వర్క్ అవ్వాలి అంటే మనకి వేరియస్ ఎంప్లాయీస్ని అయితే హైర్ చేసుకోవటం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పిఎస్యూస్ అనేది మనకి ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ద థర్డ్ రోల్ ఆఫ్ పిఎస్యూస్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో నేను ఇందాకే చెప్పాను కదా, సో మనకి వేరియస్ హైవేస్ కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ, లేకపోతే బ్రిడ్జెస్ కానీ, లేకపోతే రైల్వే ట్రాక్స్ కానీ, సో ఇవన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి అంటే మనకి పిఎస్యూస్ అనేది చాలా హెవీగా అయితే ఇన్వాల్వ్ అవటం అయితే జరుగుతుంది. సో ద ఫోర్త్ రోల్ వచ్చేసి రెవెన్యూ జనరేషన్ ఫర్ ద గవర్నమెంట్. ఆబ్వియస్లీ మనకి పిఎస్యూస్ వర్క్ అవుతున్నాయి, వాటి నుండి మనకి కొంత ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది. సో ఆ యొక్క ప్రాఫిట్ రావటం వల్ల ఆ యొక్క పిఎస్యూ ఏంటంటే మనకి గవర్నమెంట్కి ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ట్యాక్స్ పే చేయడం వల్ల మనకి మన యొక్క ఇండియా యొక్క జీడిపి బూస్ట్ అవడానికి ఈ యొక్క పిఎస్యూస్ అనేది కూడా హెల్ప్ అవటం అయితే జరుగుతుంది. సో ద ఫిఫ్త్ రోల్ ఆఫ్ పిఎస్యూస్ వచ్చేసి స్ట్రాటజిక్ సెక్టర్ డెవలప్మెంట్. సో మనకి వేరియస్ స్ట్రాటజిక్ సెక్టర్స్ లైక్ డిఫెన్స్ కానీ, ఎనర్జీ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, అలాగే నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ వెల్ఫేర్, సో ఇవన్నిటిని కూడా మనకి పిఎస్యూస్ అనేది డెవలప్ చేయడంలో మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. నౌ వీ విల్ లుక్ ఇన్ టు కీ ఛాలెంజెస్ దట్ ఆర్ ఫేస్డ్ బై పిఎస్యూస్. సో ద ఫస్ట్ కీ ఛాలెంజెస్ దట్ ఆర్ ఫేసింగ్ బై పిఎస్యూస్ ఆర్ ఇన్ఎఫిషియన్సీ. మెజారిటీ ఆఫ్ ద పిఎస్యూస్ అనేది మనకి గవర్నమెంట్ అనేది ఓన్ చేసుకోవటం వల్ల అక్కడ మనకి ఇన్ఎఫిషియన్సీ అయితే మనమైతే చూడొచ్చు. సో మనకి పైన గవర్నమెంట్ సరిగ్గా లేకపోయినట్లయితే మనకు ఆబ్వియస్లీ పిఎస్యూస్ కూడా సరిగ్గా అయితే ఫంక్షన్ అవ్వవు అనమాట. సో ద సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ స్ట్రెస్. సో మనకి ఏదైనా సరే చాలా పెద్ద పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్స్ని తీసుకోవాలి అనుకుంటే మనం వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అయితే మనమైతే పర్మిషన్ తీసుకోవాలి. సో వాళ్ళు గ్రాంట్ చేసిన తర్వాత మనం ఆ యొక్క డెసిషన్ని మనమైతే అప్రూవ్ చేయవచ్చు. సో ఇదేంటంటే మనకి కొంచెం స్ట్రెస్ఫుల్ ప్రాసెస్. సో ద థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి కరప్షన్. సో ఇట్లాగా మన యొక్క ఇండియన్ గవర్నమెంట్లో మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అనేది ఈ యొక్క కరప్షన్లో అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఆ యొక్క కరప్షనే మనకి పిఎస్యూలో కడైతే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫోర్త్ ఛాలెంజ్ వచ్చేసి ఓవర్ స్టాఫింగ్. సో మనకి గవర్నమెంట్ నుండి ఫండింగ్ రావటం వల్ల మనకి రిక్వైర్డ్ స్టాఫ్ కంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్సెసివ్ స్టాఫ్ని అయితే వాళ్ళైతే హైర్ చేసుకుంటారు. సో ఇట్లాగా ఎక్సెసివ్ స్టాఫ్ని హైర్ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఆపరేషనల్ కాస్ట్ అలాగే ఇన్ఎఫిషియన్సీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫోర్ ఛాలెంజెస్ దట్ ఆర్ ఫేసింగ్ బై పిఎస్యూస్. సో now we will look into the 5 major PSUs in India. సో వీటిలో ఫస్ట్ పిఎస్యూ వచ్చేసి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, సెకండ్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, థర్డ్ వచ్చేసి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఫోర్త్ వన్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క 5 అనేది మన యొక్క ఇండియాలో మేజర్ పిఎస్యూస్కి అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క పిఎస్యూస్లో మీరు ఎలా జాయిన్ అవ్వాలి, హౌ టు జాయిన్ ఇన్ దిస్ పిఎస్యూస్. సో ఈ యొక్క పిఎస్యూస్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే మీ యొక్క బీటెక్ని అయితే మీరైతే కంప్లీట్ చేయాలి. సో మీ యొక్క బీటెక్ని మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి గేట్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్కి అయితే మీరైతే అపియర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ యొక్క ఎగ్జామ్లో కూడా మనకి చాలా తక్కువ ర్యాంక్ అయితే రావాలి. దే విల్ షార్ట్ లిస్ట్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. సో అగైన్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలో కూడా మనం సెలెక్ట్ అయితే దెన్ వీ విల్ గెట్ జాబ్ ఎట్ పిఎస్యూ. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, సో గెటింగ్ ఇన్ టు పిఎస్యూ ఈజ్ నాట్ ఎ పీస్ ఆఫ్ కేక్. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో మీరు ఏదైనా సరే నా యొక్క బీటెక్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో నేను చేయాలి అనుకుంటే దెన్ డెఫినెట్లీ యూ కెన్ కన్సిడర్ పిఎస్యూ.